బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఈడీ కేసు పెట్టిందన్నారు రఘునందన్ రావు. ఈడీ అధికారులు కూడా కేసీఆర్ కోసం వచ్చారన్నారు ఆయన. ముందుంది ముసళ్ల పండగ అంటూ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పించుకోలేరు. గొర్రెల స్కామ్లో 700 కోట్ల రూపాయల గోల్మార్ జరిగినట్లు ఆరోపణలున్నాయన్నారు ఆయన. ఇక ఆ వివరాలు ఇవ్వాలని ఏసీబీని కోరినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించి కోరినట్టు రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 రకాల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఈడీ లేఖ రాసినట్టుగా చెప్పుకొచ్చారు ఆయన. తక్షణమే తనకు వివరాలు సమర్పించారని పశు సంవర్ధక శాఖను సైతం లేఖకు సంబంధించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఫోకస్ చేసినట్టుగా సమాచారం అందిందంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఈడీ కేసు పెట్టిందన్నారు రఘునందన్ రావు. ఈడీ అధికారులు కూడా కేసీఆర్ కోసం వచ్చారన్నారు. ముందుంది ముసళ్ల పండుగ అంటూ కూడా రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పించుకోలేరన్నారు ఆయన. గొర్రెల స్కామ్లో 700 కోట్ల రూపాయల గోల్మాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేపథ్యంలో ఆ వివరాలు ఇవ్వాలని ఏసీబీని కోరింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. 10 రకాల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఈడీ లేఖ రాస్తుందన్నారు ఆయన. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇప్పటికే సంచలనంగా మారిందని చెప్పుకోవాలి పశు సంవర్ధక శాఖకు సంబంధించి, ముఖ్యంగా గొర్రెల స్కామ్ అంటూ కూడా. ఈ నేపథ్యంలో ఈడీ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది ఈడీకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, అలాగే రఘునందన్ రావు ఏమన్నారు, ఆ డీటెయిల్స్ సంబంధించి మీ దగ్గరకు వచ్చే ముందు ఇదే అంశానికి సంబంధించి రఘునందన్ రావు రియాక్ట్ అయ్యారు. ఒకసారి రఘునందన్ రావు ఏమన్నారో చూద్దాం. కొద్దిసేపటి క్రితం ఈడీ వచ్చినాడు పాపం. దానికి వెంకటరామ రెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పక్షి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు ఏం చెప్తారు మరి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా? వెంకటరామరెడ్డి ఆయన మెల్లకోట. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు. ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుందా క్రొకడైల్ ఫెస్టివల్? గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. పడ్డాడు ఎప్పుడు చెడ్డాడు కాదు. బాధపడద్దు, ఆడబడ్డం, గాయపడ్డం, దెబ్బ పులి. రైట్, అది రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈడీ కేసు నమోదు చేస్తుందన్నారు ఆయన. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇన్ఫాక్ట్ పశు సంవర్ధక శాఖకు సంబంధించి లేఖ కూడా ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. ఏం జరుగుతోంది? కేసీఆర్ కి సంబంధించి కేసు నమోదైందా? యాసతినట్టు కేసీఆర్ పై ఈడీ విచారణ మొదలు పెట్టిందని చెప్పి కూడా మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయమే దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఒకవైపు ఈడీ అధికారులు ఇవ్వాలని చెప్పి అటు పశు సంవర్ధక శాఖను కూడా అడిగినట్టు రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గొర్రెల స్కామ్ కు సంబంధించి ఇప్పటికే రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున కురిపేస్తుంది. గొర్రెల స్కామ్ లో దాదాపుగా 700 కోట్లు కూడా ఒకవైపు చేతులు మారాయని దానికి సంబంధించి కూడా ఏసీబీ కేసు కూడా నడుస్తుంది. ఏసీబీ విచారణ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఫోకస్ చేసినటువంటి ఈడీ ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, దాదాపుగా 700 కోట్లు అంటే పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ అనేది జరిగింది. కాబట్టి పిఎంఎల్ఏ యాక్ట్ ఏదైతే ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా దానికి సంబంధించిన కేసు వివరాలను ఇవ్వాలి. దీంట్లో కేసీఆర్ పాత్ర ఎంత ఉందా అని చెప్పి ఒకవైపు విచారణ మొదలు పెట్టినట్టయితే సమాచారం. ఇప్పటికే గొర్రెల స్కామ్ కు సంబంధించి 700 కోట్లు ఒకవైపు గొర్రెలకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కీలకంగా పనిచేసినటువంటి ఆ సంస్థకు గొర్రెల ఏదైతే ఉందో అటు పశు సంవర్ధక శాఖ ఘనాభివృద్ధికి సంబంధించినటువంటి సిఇఓ ఒకవైపు రామచంద్ర నాయక్ ఇప్పటికే 3 రోజుల పాటు ఏసీబీ విచారణ చేపట్టింది. కస్టడీ తీసుకొని ఆయనతో పాటు అప్పటి మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్గ ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి ఆయన్ని కూడా ఒకవైపు అదుపులోకి తీసుకొని కస్టడీలో ఉంచుకొని 3 రోజుల పాటు విచారణ చేపట్టి వారి వద్ద నుంచి వివరాలు సేకరించి దానికి సంబంధించి చాలా మంది పేర్లు కూడా బయటపడ్డాయి. వారి అందరి పట్ల కూడా ఒకవైపు ఆ కేసు పురోగతికి సంబంధించి కానీ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి విషయం పట్ల కూడా ఈడీ దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించింది. ఇందులో కేసీఆర్ పేరు కూడా ఉంది. ఆయన పైన కూడా ఒకవైపు ఈడీ విచారణ జరుగుతుంది అనే విధంగా, ఈడీ విచారణ మొదలైంది అనే విధంగా కూడా రఘునందన్ రావు వ్యాఖ్యలు కూడా అక్కడ చేసినటువంటి సమాచారం. అసలు కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదు అంటూ కూడా గతంలో నుంచి ఒకవైపు బీజేపీ చేస్తూ వస్తుంది. దానికి సంబంధించి కేసీఆర్ ఏదో ఒక కేసులో ఖచ్చితంగా ఇరుక్కుంటారు. ఆయనలో జరిగినటువంటి
స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల ఖచ్చితంగా విచారణ చేపడతామని బీజేపీ నాయకులు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు మరి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇప్పటికొకవైపు కవిత ఈడీ కవితను అరెస్ట్ చేసి అక్కడ జైల్లో పెట్టారు. ప్రస్తుతం కేసీఆర్ మీద కేసు నమోదైందని ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున దుమారం అయితే రేపాయి. మరి రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈడీ విచారణ అయితే చేపట్టింది. ఎప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇస్తారని చెప్పి కూడా ఇప్పటికొకవైపు పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. మరి కేవలం గొర్రెల స్కామ్ వరకే ప్రస్తుతం ఉన్నటువంటి గొర్రెల స్కామ్ వరకే ఈడీ విచారణ ఉంటుందా, కేసీఆర్ కే నోటీసులు ఇస్తారా? మరి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలు ఏవైతే ఉండాలో కీలకమైన వ్యక్తుల గురించి చెప్పినట్టయితే సమాచారం. మరి ఆ అధికారులకు సంబంధించి ఏసీబీ కంప్యూటర్ ఆపరేటర్లు ముఖ్యంగా కూడా ఒకవైపు కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. బళ్ళ మీద ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఆటోల మీద చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వాటి మీద చేసినట్టయితే సమాచారం. ఆపరేటర్లను ఒకవైపు అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తే మరింత సమాచారం వస్తుంది. కాబట్టి ఈడీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎవరెవరైతే పెద్ద తల్లి అవకాశం ఉంది, ఆయనకు నోటీస్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా అటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలు ఉన్నాయి. సచిన్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఈడీ కేసు పెట్టిందన్నారు ఆయన. ఈడీ అధికారులు కూడా కేసీఆర్ కోసం వచ్చారన్నారు ఆయన. అలాగే ముందుంది ముసళ్ల పండుగ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పించుకోలేరు అని అన్నారు రఘునందన్ రావు.